ఫ్యాబ్లో ఫొలీడా కరెక్టేనా? ఫ్యాబ్లో ఫొలీడా. సరే, షార్ట్ కట్ లో జాక్ కొంచెం క్రాక్. ప్రకాష్ రాజ్కి నిజంగా క్రాక్ తెప్పించారని చెప్పాలి నన్ను అడిగితే. ఈ సినిమా హైదరాబాద్ లో 8 o'clock శ్రీరాములు థియేటర్లో అయితే వేసారనమాట. అంతకంటే ముందుగా ఎవరైనా రివ్యూ చెప్తే పక్కాగా అది ఫేక్, గుర్తుపెట్టుకో. ఈ సినిమా కోసం అప్ అండ్ డౌన్ 30 kilometers జర్నీ చేసి మరి మీకోసం రివ్యూ చేస్తున్నాను. దీనికోసమైనా పక్కాగా మీరు ఒక లైక్ అయితే కొట్టేయాలి భయ్యా, పక్కాగా కొట్టేయాలి. కొట్టేసాను, అలాగా ఒక లైక్ అయితే కొట్టేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడాలంటే, లిటరలీ జాక్ మనోడికి చిన్నప్పటి నుంచి రాయ్ ఏజెంట్ అవ్వాలనేది డ్రీమ్ అనమాట. అసలు రాయ్ ఏజెంట్ ఎందుకు అవ్వాలనుకుంటాడు, అసలు అవ్వడానికి రీజన్ ఏంటి, అవ్వడం కోసం మనోడు ఏం చేస్తాడు, చివరికి అయ్యాడా లేదా అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ప్రీ క్లైమాక్స్ మదర్ ఎమోషనల్ సీన్స్ కానీ, చేసింగ్ సీన్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్గా కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే ఓకే అనిపించింది. సెకండ్ క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ట్రైన్ సీక్వెన్స్లో ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ ట్రైన్లో యాక్షన్ సీక్వెన్స్ కానీ, మా ట్విస్ట్ కానీ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పాను కానీ ఒక డీసెంట్ హిట్ అని చెప్తాను. ఈ సినిమాకి పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే, సిద్ధు జొన్నలగడ్డ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మంచి హైలైట్ అయింది చెప్పాలి. ఇంకా వైష్ణవ్ చైతన్య పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే మరి అంత ఇంపాక్ట్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం ట్విస్టులతో కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఒక మంచి హిట్ అనే చెప్పాలి ఈ సినిమాకి అయితే. నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.